గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీహార్లో బీజేపీ నేతృత్వంలోని సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలలు దాటుతున్న తరుణంలో ఆ పార్టీకి బలమైన కంచుకోటగా ఉన్న బంకిపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో జనసురాజ్ పార్టీ జేఎస్పీ వ్యవస్థాపకుడు ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 19,000కు పైగా ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై చారిత్రాత్మక విజయం సాధించారు. 1995 నుండి బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీజేపీ పరాజయం పాలు కావడం ఆ పార్టీకి కోలుకోలేని పెద్ద దెబ్బగా మారింది. బంకిపూర్ నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా బీజేపీ ఓటమి అనేది ఎరుగదు. ఈ స్థానం నుంచి 5 సార్లు వరుసగా గెలిచిన బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. అలాంటి సురక్షితమైన స్థానంలో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పాలి. ఎన్నికలకు ముందే బీజేపీ అభ్యర్థి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మొదట ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ కుమార్ నామినేషన్ వేసిన మరుసటి రోజే వ్యక్తిగత కారణాలతో ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత యువజన విభాగం నేత నీరజ్ కుమార్ సిన్హాను హడావుడిగా బరిలోకి దించాల్సి వచ్చింది. ఈ పరిణామం అప్పట్లోనే పార్టీ బలహీనతను, అంతర్గత అసంతృప్తిని బయటపెట్టింది. ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ తన శక్తిని అంతటిని ధారపోసింది. ప్రచారం కోసం ఏకంగా 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఎంపీలు, 16 మంది మంత్రులను రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఇంతమంది అగ్రనాయకులు శ్రమించినా కనీస పోటీ ఇవ్వలేకపోవడం బీజేపీ పార్టీ వ్యూహాత్మక వైఫల్యాన్ని సూచిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నేరుగా బరిలోకి దిగిన మొదటి ఎన్నిక ఇదే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన జనసురాజ్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఏకంగా బీజేపీ కంచుకోటను చేజిక్కించుకోవడం ద్వారా రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిందని చెప్పాలి. 2025 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్చి 2026లో రాజ్యసభకు వెళ్లాలని తన పదవికి రాజీనామా చేశారు. నితీష్ కుమార్ నిష్క్రమణ తర్వాత 2026 ఏప్రిల్లో బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు, అవినీతి పెరిగాయంటూ ఆర్జేడీ వంటి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో వాటిని నిజం చేస్తూ ఈ ఉప ఎన్నిక తీర్పు వెలువడిందని అంటున్నారు. బంకిపూర్ పూర్తిగా పట్టణ, మధ్యతరగతి విద్యావంతులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై యువత, ముఖ్యంగా జెన్జీ నిరసనల ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చిన విద్య, ఉపాధి, అభివృద్ధి ఎజెండా వైపు యువ ఓటర్లు మొగ్గు చూపడం బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చింది. సాంప్రదాయ కుల రాజకీయాలు, కూటముల లెక్కలను కాదని పట్టణ ప్రాంత ఓటర్లు ప్రశాంత్ కిషోర్ వైపు నిలవడం బీహార్ రాబోయే అసెంబ్లీ సమరానికి ముందు బీజేపీ నాయకత్వానికి ఒక గట్టి హెచ్చరిక లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.